ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రివ్యూ వీడియో చూశారు కదా. అండ్ ఈ వీడియోలో ఉన్న ఆడియో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్లో ట్రెండింగ్ అవుతుంది. సేమ్ ఈ ఆడియోతో మీరు సింపుల్గా స్లో మోషన్ వాకింగ్ వీడియోలో ఇలాంటి ఎఫెక్ట్ యాడ్ చేసుకొని ఈజీగా మీ వీడియోని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో ఎడిట్ చేసుకోవడానికి నేను క్యాప్కట్ యాప్ని యూజ్ చేశాను. సో ట్రెండింగ్ సాంగ్ ఉంది కాబట్టి ఇలాంటి ఎఫెక్ట్తో ఇలాంటి సింపుల్గా స్లో మోషన్ వాకింగ్ వీడియో మీరు రీల్స్లో క్రియేట్ చేసుకోండి. మీ వీడియో కూడా వైరల్ అయ్యే ఛాన్స్ ఉంది. సింపుల్గా ఇప్పుడు క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. క్యాప్కట్ యాప్ మీ మొబైల్లో లేకపోతే నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. చాలామంది లింక్ సెండ్ చేయమని అడుగుతున్నారు. సో నేను లింక్ అయితే సెండ్ చేయలేను. సో అది ఇంపాసిబుల్. నా టెలిగ్రామ్ ఛానల్లో ఫైల్ లింక్ ఉంటుంది. డైరెక్ట్గా ఫైల్ మీద క్లిక్ చేసుకొని క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసే ముందు ఏదైనా ఒక VPN కనెక్ట్ చేసుకోవాలి. సో మీకు ఈ విషయం తెలిసిందే. సో ఇక్కడ నేను ఒక VPN కనెక్ట్ చేసుకున్నాను. దాన్ని ఇప్పుడు క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకున్నాను. అండ్ మీ నార్మల్ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను వీడియో ఇంపోర్ట్ చేసుకున్నాను. ఒకసారి వీడియో ప్లే చేస్తాను చూడండి. వీడియో మనకు నార్మల్గా ఏ విధంగా ఉంది. ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవాలి. ప్రీవ్యూలో మీరు వీడియో చూశారు కదా, ఆ వీడియో నుంచి సాంగ్ని మీరు తీసుకోవచ్చు. ఆ వీడియో నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సౌండ్స్ మీద క్లిక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు ఫైల్ మీద క్లిక్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ వీడియో ఫ్రమ్ ఆడియో మీద క్లిక్ చేసుకొని, సో నేను ప్రీవ్యూలో వీడియో ఇచ్చాను కదా, ఆ వీడియో నుంచి ఓన్లీ సాంగ్ మాత్రమే యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఇప్పుడు మనకు సాంగ్ ఈ విధంగా ఉంటుంది. అండ్ ఈ వీడియో ఉంది కదా, సో ఈ వీడియో స్పీడ్ని కొంచెం తగ్గించుకుంటాను. ఓకే, ఇంతవరకు. అండ్ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకుంటాను ఈ విధంగా. అండ్ ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ సాంగ్ ఎంతవరకు అయితే ఉంటుందో వీడియో మనకు అంతవరకు అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టార్టింగ్లో ఈ విధంగా బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. సో దీనికోసం ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. సో మనకు ట్రెండింగ్ ఆప్షన్లోనే డైమండ్ జూమ్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇది అండ్ ఎఫెక్ట్ని ఎంతవరకు యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఒక బీట్ వస్తుంది. ఆ బీట్ వచ్చేంత వరకు ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఎఫెక్ట్ని. సేమ్ ఇప్పుడు అదే పొజిషన్లో మళ్ళీ వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇది ఓకే. అండ్ ఎఫెక్ట్ని కూడా ఫస్ట్ ఎఫెక్ట్ అంతా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. అండ్ ఎగ్జాక్ట్గా ఈ పొజిషన్లో తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ కిందికి స్క్రోలింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ సింపుల్గా ఇక్కడ కిందికి స్క్రోలింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు వర్టికల్ గ్లిటర్స్ అని ఎఫెక్ట్ ఉంటుంది. ఇది ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. ఎఫెక్ట్ని అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని స్పీడ్ని కొంచెం ఇక్కడ 50 వరకు చేసుకోవాలి. అండ్ దీన్ని ఎఫెక్ట్ని చివరి దాకా ఎండ్ వరకు తీసుకురావాలి ఇక్కడ ఈ విధంగా. ఓకే, ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా అండ్ ఇప్పుడు ఇక్కడ మనకు ఒక ఎఫెక్ట్ వస్తుంది చూడండి ఇక్కడ. ఓకే, ఈ విధంగా. అండ్ ఈ పొజిషన్లోకి వచ్చిన తర్వాత వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ స్ప్లిట్ ఫ్లికర్ ఎఫెక్ట్ ఉంటుంది. ఏదైతే ఈ ట్రెండింగ్ లెఫ్ట్ ఉందో ఇది, ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. అండ్ ఎఫెక్ట్ ఇంతవరకు యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా. అండ్ ఈ పొజిషన్లోకి వచ్చేసేయాలి. ఇక్కడ బాడీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ బాడీ ఎఫెక్ట్లో మనకు ట్రెండింగ్ ఆప్షన్లో మనకి ఇక్కడ సింపుల్గా ఈ గ్లోబల్ ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ ఎఫెక్ట్ని ఇంతవరకు యాడ్ చేసుకోవాలి. ఇది ఇంతవరకు. అండ్ దీని తర్వాత మనకు ఇంకొక బాడీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా ఈ 1/40 ఈ ఎఫెక్ట్ని ఇక్కడ ఎండ్ వరకు తీసుకురావాలన్నమాట ఈ విధంగా. ఓకే, అండ్ ఎఫెక్ట్ని ఇంతవరకు మాత్రమే తీసుకురండి. సో అయితే మనకు ఈ విధంగా వస్తుంది. ఓకే, అండ్ ఈ విధంగా మనకు వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. దెన్ ఇప్పుడు ఇక్కడ పైన 1080p అండ్ మీకు నచ్చిన రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని ఈజీగా గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.